అని. అప్పుడు ఆమె ఏ లైన్ తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తారు బీఆర్ఎస్ కనుక ఇప్పుడు ఆమె ఎత్తుకున్న అంశం అంత ఏంది, తెలంగాణ ఐడెంటిటీ తోటి మాట్లాడుతుంది మొత్తం కూడా. అమరవీరులు అంటుంది, ఉద్యమకారులు అంటుంది, క్షమించమంటుంది, తప్పైంది అంటుంది, నేను మెన్నేళ్ళకి ముక్కు రాస్తా అంటుంది, మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను ఇదైతా అని మస్తు మాట్లాడుతూ ఉన్నది. అంతిమంగా ఎక్కడికి పోతున్నది? మన తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ వాదం వైపు పోతున్నది. అవును, పైకి కొన్ని కార్యక్రమాలు ఏదో బీసీ అది ఇది అని మనం మాట్లాడినా అంతిమంగా మళ్ళీ ఎక్కడికి పోతున్నది? తెలంగాణ ఐడెంటిటీ వైపే పోతున్నది. కాబట్టి తెలంగాణ ఐడెంటిటీ వాళ్ళ నుంచి బయటికి పోవద్దు అనేది వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉద్దేశం. కాబట్టి దాన్ని గిరిగీసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదో మరి హరీష్ అంతా ఇదిగా కార్నర్ చేస్తుంది. ఫస్ట్ రాముని చేయలేదా? రాముని చేసిందా లేదా? రాము ఎంత తక్కువే, సరే తక్కువ చేసింది హరీష్. ఇప్పుడు అంతిమంగా శేఖర్ అన్న కుటుంబానికి శత్రువు ఎవడు? కాంగ్రెస్ కాదు, అస్సలు కాదు. రాముకి కవితకి వాళ్ళ కుర్చీ ఎవరితోటి సమస్య? కేసీఆర్ తోనే సమస్య కాదు, హరీష్ తోటే సమస్య. ఆ లైన్ లో వెళ్ళిరా అంటే ఆ ముగ్గురికి హరీషే కదా ఆయన. ఎప్పుడు కేసీఆర్కి లేదు, రాము కవితకి హరీష్ తో సమస్య, కుర్చీకి ఇస్తా అదే అక్కనే ఉంటది. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇమీడియట్ టార్గెట్ ఎవరు? రేవంత్ కూడా కాదు, హరీష్, లేకపోతే బీజేపీ అసలే కాదు. ఆ బీజేపీని అసలు వాళ్ళు లెక్కనే చేయరు. కిషన్ రెడ్డి ఏమున్నది ఆడ, మా ఇంట్లోనే ఉండే, మా కిచెన్ లోనే ఉండే, మా బెడ్రూమ్ లోనే ఉండే అన్నట్టు భావిస్తారు వాళ్ళు. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు, బండి సంజయ్ మాట్లాడుకోవచ్చు, వాళ్ళేంది అమిత్ షా తోటే మాట్లాడుకోవచ్చు అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ బంధం, అనుబంధం, వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందాలన్నీ తెలుసు కదా మనకి. వాళ్ళు గనుక 2018 ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు గనుక బయట పెడితే ఈ దేశంలో మోడీ, అమిత్ షాలు ఉరేసుకొని చావాల్సి వస్తుంది. 2018 ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఒప్పందాలు తెలుసు, రహస్య ఒప్పందాలు తెలుసు, వాళ్ళ మధ్య జరిగిన కార్యాచరణ అంతా తెలుసు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టదు, వాళ్ళని కొట్టదు, వాళ్ళని మొత్తంగా లేకుండా చేయాలనుకో. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంతా ఆయన సపోర్ట్ చేస్తలేడు, ఈయన సపోర్ట్ చేస్తే ఖతం. దాని పెద్దదే ఉంది. ఏదో బీజేపీలో ఉన్న కొంతమంది బిఎల్ సంతోష్ లాంటోడు వ్యక్తిగతంగా నేను బదనామైనా అనేది మా ఉంటదేమో కానీ పార్టీ మొత్తంగా, ముఖ్యంగా అమిత్ షా, మోడీకి అస్సలే ఉండదు. ఇక్కడ తెలుసు 2018లో ఏం జరిగింది, ఈవీఎంల మీద ప్రయోగం ఏం జరిగింది అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు కవిత పార్టీ పెడుతుంది, ఏమో అవుతుంది, ఏదో. నా ఉద్దేశం ఏంటంటే పెడితే సక్సెస్ అయిద్దా, అవకాశం ఉంటుందా? తెలంగాణ ఐడెంటిటీ అనేది తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ ఐడెంటిటీని కనుక ప్రాతిపదిక చేసుకొని ముందుకు వస్తున్నప్పుడు ఎవడెవడు ఉండాలి కదా అనేది ఆలోచన ఉంటుంది. కానీ ప్రజా సమస్యలని పక్కదారి పట్టించడానికి, ప్రజల ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్న కార్యక్రమాలు తప్ప, ప్రచార కార్యక్రమాలు తప్ప, లేకపోతే వాళ్ళ ఎత్తుగడలు తప్ప ఇంకోటి కాదు. వీళ్ళంతా కలిసే ఉన్నారు. మొత్తం అన్ని పార్టీలు రాత్రి 5 దాటితే అంతా ఒకటే మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి, ఫేస్బుక్లు ఉంటాయి, ట్విట్టర్లు ఉంటాయి. వాళ్ళకి ఎన్ని రకాల టెక్నాలజీని వాడుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు.